ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడుతుంది ఎవరో తెలుసా? నిన్ను నిర్మించినవాడు. అవునండి, ఈ సర్వ సృష్టిని కూడా దేవుడు తన నోటి మాట ద్వారా ఏర్పాటు చేస్తే, నిన్ను నన్ను మాత్రం దేవుడు తన చేతులతో నిర్మించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడుతున్నవాడు నిన్ను నిర్మించినవాడు, నిన్ను కలగజేసినవాడు, నీ ఆదియు నీ అంతము ఎరిగిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నారు కదా, నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. నువ్వు ఏ బంధకాల మధ్య ఉండిపోయావో, ఈరోజు ఏ అవమానంతో కృంగిపోయి ఉన్నావో, ఏ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావో, ఏ కుటుంబ సమస్యలతో ఉన్నావో, ఈరోజు నీకు ఒక శుభవార్త. దేవుడు నిన్ను ఆ ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన విడిపించేశాడు. ఆయన హల్లెలూయా. నువ్వు దేవుని వాగ్దానాన్ని గనక నమ్మితే ఈరోజు ఈ వాగ్దాన ఫలము నువ్వు పొందుకుంటావు యేసు నామములో. ఆమేన్. ఇది దేవుని మాట. ఇది మనుష్యులు ఇస్తున్న మాట కాదు. తాత్కాలికంగా నీకు ఊరటనివ్వడానికి నేను చెప్పే మాట కాదు. ఇదిగో ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయానికి అర్థమవుతుంది ఈ మాట. నువ్వు ఏ బాధతో ఉన్నావో, ఏ విషయంలో నీవు కన్నీరు విడుస్తున్నావో, ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నానని. హల్లెలూయా. నువ్వు నమ్మితే ఈరోజు ఈ ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ వాగ్దానం నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్. ఆయన అంటున్నారు, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. ఎవరిని చూసి నువ్వు భయపడొద్దు, దేనికి నువ్వు భయపడొద్దు. ప్రభువా నువ్వు నాకున్నావని దేవునితో చెప్పు, ఆయన మీద ఆధారపడు. ఆయనను నమ్మి నువ్వు యేసు నామములో అడుగు ముందుకు వేస్తే ఏ రంగములోనైనా, ఏ విషయంలోనైనా గెలుపు నీదే. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. ఈరోజు అపవాది నిన్ను బంధించేసి, నేను బంధించేశాను, నీ అప్పులు తీరవు, నీ బిడ్డ మారదు, ఉద్యోగాలు రావు, ఇదిగో పెళ్ళిళ్ళు జరగవు, ఇల్లు కట్టుకోలేవు అని రకరకాలుగా వాడు అంటూ ఉన్నాడేమో. ఈ రోజు నుంచి దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నేను నిన్ను విడిపించాను, నువ్వు నా సొత్తు. హల్లెలూయా. నువ్వు ఎవరి సంబంధివి? దేవుని సంబంధివి. ఈ రోజు నుంచి నీ జీవితంలో చెరసాల పగిలిపోబోతుంది అంతే యేసు నామములో. బంధకాలన్నీ నీకు దూరం అయిపోతున్నాయి యేసు నామములో. దేవుని మహాకృప చేత నువ్వు ఈ రోజు నుంచి బలపరచబడబోతూ ఉన్నావు. ఎక్కడి నుంచి ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య ఉండి ఈ వాగ్దానం వింటున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడిపించాను, నువ్వు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తు అని ప్రభు అంటున్నాడు. గనక ఈరోజు ఇంత గొప్ప వాగ్దానం నీ జీవితంలో జరుగునట్లు మోకరించి ఇప్పుడే ప్రార్థన చేయి. యేసు నామములో ఈ వాగ్దాన ఫలము ఈరోజు నీ జీవితంలో నువ్వు పొందుకోబోతున్నావు అంతే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.